ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. అలూరులో గుమ్మనూరు వైకుంఠం వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లను కలుపుకొని పోవడం లేదని విమర్శించారు. వాల్మీకులు తీవ్ర నిరాశతో ఉన్నారని తెలిపారు. ఇలా అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్తానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. పార్టీ కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలో చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడున్న పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర నేను చెప్పడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ధర్నీ కిషోర్, మనం చూస్తున్నా మొత్తానికి సీనియర్లను కలుపుకొని పోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. వాల్మీకులు తీవ్ర నిరాశతో ఉన్నారు. గుమ్మనూరు జయరాం, ఏం జరుగుతుంది అక్కడ? ఆలూరు నియోజకవర్గంలో టీడీపీలోనే వర్గపోరు తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. అయితే ఇటీవల నూతనంగా నిర్మించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మీద మాజీ మంత్రి గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గం మాత్రం పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈరోజు ఒలగొంద మండలంలోని ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనటువంటి గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులు అలాగే సీనియర్ నేతలను అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైకుంఠం జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.